ఇండియాలో హిందూ ధర్మం యొక్క అద్భుతమైన ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథల వెనుక మనకెన్నో తెలియని రహస్యాలు కూడా ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకుందామని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ట్రై చేశారు, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. అలాంటి అద్భుతమైన రహస్యాలలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది జగన్నాథుడి కథ. హిందూ పురాణాల ప్రకారం విష్ణుదేవుడి యొక్క 4 ధాములు అయితే ఉంటాయి: బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి జగన్నాథ్. ఇక్కడ ఈ రోజుకి కూడా కృష్ణుడి గుండె వాస్తవానికి కొట్టుకుంటుంది. ఈ ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటే మన ఇంద్రియాలని కోల్పోతాం. పద అవేంటో తెలుసుకుందాం. వెస్టర్న్ కల్చర్ని అలవాటు చేసుకుని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే దేవుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ మనకే వచ్చేటట్టు చేసినాయి అవన్నీ. సో అదే క్వశ్చన్ నీ వీడియో ఎండింగ్లో అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చేయగలుగుతావా? నార్మల్గా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ విగ్రహాలు రాయితోనో లేదా మెటల్తోనో ఉంటుంది, కానీ పూరి జగన్నాథులు అలా కాదు. ఇక్కడ జగన్నాథుడి విగ్రహం చెక్కతో రూపొందించబడింది. అలాగే జగన్నాథుడితో పాటు చెల్లి సుభద్రమ్మ, అన్న బలరాముడిని కూడా చెక్కతోనే రూపొందించారు. కానీ అలా ఎందుకు తెలుసుకుందాం పద. 3102 BCలో జారా అనే వేటగాడు వేటకెళ్ళినప్పుడు పొరపాటున అతని బాణం శ్రీకృష్ణుడి కాళ్ళకైతే తగులుతుంది. ఆ పొరపాటున తగిలిన బాణం వల్లే శ్రీకృష్ణుడు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు చనిపోయిన 4-5 రోజుల తర్వాత అర్జునుడికి తెలిసాక అక్కడే సాంప్రదాయాల ప్రకారం అర్జునుడు శ్రీకృష్ణుని అంత్యక్రియలు చేశారు. శ్రీకృష్ణుడి దేహం పంచభూతాల్లో కలిసిపోతుండగా అందులో నుంచి ఒక మెరుస్తున్న వస్తువు అనేది అర్జునుడికి కనిపిస్తుంది. కానీ అది ఏంటో అనేది అర్జునుడికి అర్థం కాదు. కనుక్కుందామని చాలా విధాలుగా ట్రై చేశాడు, కానీ ఓడిపోతాడు. అందుకని అర్జునుడికి ఇంకేం చేయాలో తెలియక ఆ మెరుస్తున్న వస్తువును చెక్క ద్వారా సముద్రంలోకి వదిలేస్తారు. రాజ్యం సమయంలో అవంతి రాజ్యానికి రాజైన ఇంద్రద్యుమ్నుడు ఆయన శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు. ఒక రోజు శ్రీ మహావిష్ణువు ఆయన కల్లోకి వచ్చి ఒక నదిలో మునగమని చెప్తాడు. అలాగే చెక్క ద్వారా నేను నీకు కలుస్తానని కూడా అంటాడు. కలగన్న మరుసటి రోజే మహారాజా నది ఒడ్డుకి వెళ్లి స్నానం చేస్తుండగా ఒడ్డుకి కొద్ది దూరంలోనే ఒక చెక్కతో పాటు మెరుస్తున్న వస్తువు ఏదో కనిపిస్తుంది. అది తీసుకొని రాజ్యానికి వెంటనే బయలుదేరిన మహారాజు చాలా గొప్ప పేర్లున్న శిల్పకారులని రాజ్యానికి పిలిచి ఆ చెక్కతోని శిల్పాన్ని చెక్కమని అడుగుతారు, కానీ అందులో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. మహారాజా ఆశలు వదిలేసుకున్న సమయానికే ఆ రాజ్యానికి ఒక శిల్పకారుడు వస్తాడు. ఆ మూర్తిని నేను చేస్తాను అని మహారాజాకి చెప్తాడు, కానీ ఒక్క షరతుతోని. మహారాజా ఆ సమయంలో ఒక్క షరతే కాదు 10 షరతులైనా సరే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శిల్పకారుడు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నాకు 21 రోజుల సమయం కావాలి, అలాగే నాకు ఏకాంతం కావాలి, పని చేస్తుండగా నా పనిని మధ్యలో ఎవరు ఉల్లంఘించకూడదు, అలాగే నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు అని రాజుతో. అది విన్న మహారాజు సంతోషంతో షరతుని అంగీకరిస్తాడు. ఇంకా విగ్రహాన్ని తయారు చేసే పనులు మొదలు పెట్టారు. రోజు శిల్పకారుడి గది నుంచి శబ్దాలు వస్తుండేవి, కానీ సడన్ గా ఒక రోజు ఆ శబ్దాలన్నీ ఆగిపోయాయి. చాలా రోజుల నుంచి ఆ శిల్పకారుడికి తిండి నిద్ర లేక చనిపోయి ఉంటాడని మహారాజుతో మహారాణి అంటుంది. ఆ మాట విన్న మరుక్షణమే మహారాజు శిల్పకారుడి గదిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ గదిలో శిల్పకారుడు ఉండడు. కేవలం 3 విగ్రహాలే ఉంటాయి. అవే శ్రీ జగన్నాథుడి విగ్రహం, ఆయన అన్న బలరాముడి విగ్రహం, చెల్లి సుభద్రమ్మ విగ్రహం. శిల్పకారుడు అదే జగన్నాథుడి విగ్రహంలో ఆ మెరుస్తున్న వస్తువును అయితే దాచిపెట్టాడు. అది గమనించిన మహారాజుకి అప్పుడు అర్థమవుతుంది, ఆ మెరుస్తున్న వస్తువు ఇంకేంటో కాదు, కొట్టుకుంటున్న శ్రీకృష్ణుడి గుండె. ఇది నార్మల్ హ్యూమన్ హార్ట్ అయితే కాదు, అది నేనన్న మాట కాదు, ఏన్షియంట్ అడ్వాన్స్ టెక్నాలజీ క్లియర్ ఎవిడెన్స్ తోని ప్రూవ్ చేసిన విషయం ఇది. ఎందుకంటే ఈ హార్ట్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇదైతే మనం అందరం చదివే ఉంటాం. స్టోన్స్ అండ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వుడెన్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అందుకే జగన్నాథ్ పూరిలో విగ్రహాలని చెక్కతో రూపొందించబడినాయి. అంతేకాదు ప్రతి 12 సంవత్సరాలకి ఇక్కడ కొత్త విగ్రహాలను స్థాపించబడతాయి. దాన్ని మనం నబక లేబర్ అని కూడా అంటాం. సంస్కృతంలో దీని అర్థం కొత్త శరీరం అని. ఇలా కేవలం ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ గుడిలో మాత్రమే జరుగుతుంది. కొత్త విగ్రహాలు స్థాపించినప్పుడే కృష్ణుడి యొక్క గుండెని కూడా అందులోకి షిఫ్ట్ చేయబడుతుంది. కానీ అలా ఎందుకు షిఫ్ట్ చేస్తారు పద తెలుసుకుందాం. ఆ గుండె ఎంత ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుందంటే 12 years తర్వాత ఆ విగ్రహం అనేది ఎప్పుడైనా విరిగిపోవచ్చు. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి కొత్త విగ్రహాలని స్థాపిస్తారు. కానీ దీన్ని చేంజ్ చేసే ప్రాసెస్ కూడా ఇంతకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు మాత్రం గుడిని మొత్తానికి మూసేస్తారు. అలాగే ఆ ఒక్కరోజు ఆ గుడి లోపలికి ఎవ్వరికీ ఎంట్రీ ఉండదు. మొత్తం పూరి నగరం కరెంట్ అయితే కట్ చేస్తారు. జగన్నాథ్ గుడి యొక్క మెయిన్ పంతులు కళ్ళకి గంతలు కట్టి, అలాగే చేతులకి పెద్ద పెద్ద గ్లౌస్ లేసి 100% చీకటిలో హార్ట్ ని నెమ్మదిగా పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి షిఫ్ట్ చేస్తారు. పూర్వంలో ఈ వేడుకను పాల్గొన్న పూజారులు ఏమన్నారు అంటే, ఈ పదార్థాన్ని మేము ఎప్పుడు చూడలేదు, కానీ దీన్ని బ్రహ్మ పదార్థం అని అంటారు. దాన్ని చేతులుగా పట్టుకుంటే బ్రతుకున్న కుందేలును పట్టుకున్నట్టు స్పర్శ ఉంటుంది అని అన్నారు. అలాగే ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని చూసారంటే వాళ్ళు చనిపోతారు. అందుకే కళ్ళకు గంతలు లేకుండా ఈ వేడుకని చేయకూడదు.
ఈ గుడి పైన ఒక జెండా ఉంటుంది. గాలి ఎటువైపు వస్తే జెండా కూడా అటువైపు ఎగరాలి. కానీ జగన్నాథ్ గుడి పైన ఉన్న జెండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. అలా ఎందుకు ఎగురుతుంది అన్న విషయం ఇప్పటి వరకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈ జెండా గురించి ఇంకో ప్రత్యేకమైన విషయం ఉంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఈ జెండాని రోజు మార్చాలి. జగన్నాథ్ గుడి యొక్క పూజారులు ఎట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా 214 ఫీట్లు ఉన్న హైట్ గోపురం ఎక్కి రోజు సూర్యుడు అస్తమించే సమయాన్న జెండాని మారుస్తూ ఉంటారు. అలా ఒక్క రోజు కూడా జరగకపోతే ఈ గుడిని 18 సంవత్సరాల వరకు మూసేయాల్సి వస్తుంది. గుడికొచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదం పంచడం జరుగుతుంది. వాళ్ళ గురించే ప్రత్యేకంగా ప్రసాదం కూడా చేస్తారు. జగన్నాథ్ గుడిలో జరిగే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడో ఒక చోట శ్రీకృష్ణుడి లీలలు అయితే దాగి ఉన్నాయని అంటారు. ఈ గుడిలో రోజు 500 భక్తులకి సరిపడా ప్రసాదం చేస్తారు. కానీ ఒక్కొక్కసారి భక్తుల సంఖ్య 1000 దాకా కూడా పెరగవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే భక్తుల విషయంలో ఇప్పటి వరకు ప్రసాదం అనేది తక్కువ పడలేదు. రోజంతా ప్రసాదం పంచడం జరుగుతుంది. ఇప్పటి వరకు జగన్నాథ్ ప్రసాదంలో ఒక ధాన్యం అనేది వేస్ట్ అవ్వలేదు, అలాగే తక్కువ పడలేదు. ఇలాంటి ఎస్టిమేషన్ మనుషులు సాధారణంగా చేయలేరు. అండ్ ఈ టాపిక్ ఇక్కడితో నిండి కాలేదు. ప్రసాదం పంచడంలో ఒక మిస్టరీ అయితే ప్రసాదం చేయడంలో కూడా ఇంకో మిస్టరీ ఉంది. కట్టెల పొయ్యి పైన 7 మట్టి కుండలను ఒకదానిపైన ఒకటి పెట్టి ప్రసాదం చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సైన్స్ అండ్ లాజిక్ ప్రకారం ఫస్ట్ అన్నిటికంటే కిందున్న కుండలో ప్రసాదం అనేది రెడీ అవ్వాలి. కానీ జగన్నాథ్ టెంపుల్లో సైన్స్ అండ్ లాజిక్స్ పనిచేయవు. ఎందుకంటే అన్నిటికంటే పైన కుండలో ఫస్ట్ ప్రసాదం అవుతుంది, తర్వాత దాని కిందది, ఆ తర్వాత దాని కిందది, అలాగే కిందున్న కుండలో మాత్రం అన్నిటికంటే లాస్ట్ లో ప్రసాదం అనేది అవుతుంది. నాకు తెలుసు నీకేం అర్థం కావట్లేదని, కానీ ఈ విషయం పైన ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ రాలేదు. ఈ గుడి యొక్క అద్భుతాలని శబ్దాలలో చెప్పలేము. ఇంత పెద్ద గుడిని చాలా సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేయకుండా ఎలా కట్టారంటారు మీకు తెలుసా? 214 ఎత్తులో ఉన్న నీల్చక్రం నీడ ఇప్పటి వరకు ఏర్పడలేదు. ఏంటి షాక్ అయ్యారా? అయ్యే ఉంటారులే, ఎందుకంటే నిజం కాబట్టి. జగన్నాథ్ గుడి గోపురం నీడ అనేది ఎప్పుడు ఏర్పడదు. ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే. అది పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ. అండ్ మన సైన్స్ తన లాజిక్స్ తోని ఈ రహస్యాన్ని బయట పెట్టలేకపోయింది. మిస్టరీ అనేది ఇక్కడితో నిండవలేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ అండ్ సమ్ ఏరియాస్ కానివ్వండి, నో ఫ్లై జోన్స్ అని ఉంటాయి. అక్కడ డ్రోన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, మనుషులు సృష్టించిన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఏవి కూడా ఎగరకూడదు. కానీ పక్షులకైతే మనం ఆపలేము. వాటికి అర్థమయ్యేటట్టు చెప్పడం మనుషుల వల్ల కాదు. అదే మనం జగన్నాథ్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మనకి తెలియనిదేదో ఉంది. అది కేవలం పక్షులకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ గుడిపైన డ్రోన్స్ అండ్ ఫ్లైట్సే కాదు, పక్షులు కూడా ఇప్పటి వరకు ఎగరలేదు. మనం కొన్ని చోట్ల చూసే ఉంటాం కదా పక్షులు కూర్చోవడం. అది బిల్డింగ్స్ అవ్వనివ్వండి, టెంపుల్స్ అవ్వనివ్వండి. కానీ మీరు ఎప్పుడైనా జగన్నాథ్ టెంపుల్ కి వచ్చినప్పుడు ఒకటి గమనించండి, ఒక్క పక్షి కూడా గోపురం పైన కూర్చొని ఉండదు. అది పొద్దున్న అవ్వనివ్వండి, మధ్యాహ్నం అవ్వనివ్వండి, సాయంత్రం అవ్వనివ్వండి, రాత్రి అవ్వనివ్వండి. కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మాటలు రాని పక్షికి ఎలా అర్థమవుతుంది ఆ గుడిపై నుంచి వెళ్ళకూడదని? కథ ఎంతటితో అయిపోలేదు. మీకు సుదర్శన్ చక్రం అంటే ఏంటో తెలిసే ఉంటుంది. సుదర్శన్ చక్రం అనేది విష్ణుదేవుడి యొక్క అస్త్రం. ఇది అధర్మాన్ని నాశనం చేస్తుంది. జగన్నాథ్ టెంపుల్ పైన ఒక నీల్ చక్రం ఉంటుంది. దాన్ని ఇక్కడ వాళ్ళు సుదర్శన్ చక్ర కూడా అంటారు. దాన్ని మనం ఏ డైరెక్షన్ నుంచి చూసినా కూడా అది మన ఫేసింగ్కే ఉంటుంది. జగన్నాథుడు అంటే విశ్వానికే దేవుడు. జగన్నాథుడిని దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా జనాలు ఆశతోని, శ్రద్ధతోని, ప్రేమని చూపించడానికి రోజు వస్తారు. కానీ జగన్నాథుడి దర్శనం మాత్రం హిందువులకి మాత్రమే దక్కుతుంది. దానికి ఎగ్జాంపుల్ సింగ్ ద్వారం బయట ఉన్న బోర్డు. వేరే మతం కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బయట నుంచలే దర్శనం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీనే తీసుకోండి. ఈవిడ కూడా జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి పూరి జగన్నాథ్ కి వెళ్ళింది. కానీ తను ఒక ఫార్సీ, హిందూ అయితే కాదు. అలాగే ఆవిడ పేరు ఫిరోజ్ గాంధీతో ముడిపడి ఉంది కాబట్టి అందుకే ఇందిరాగాంధీని కూడా గుడి బయట నుంచే దర్శనం చేసి పంపించారు. ఒక్క ఈవిడే కాదు, 2005లో థాయిలాండ్ యొక్క ప్రిన్సెస్ అయిన మహాచక్రి సిరిందోన్ కి కూడా దర్శనంకి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ టెంపుల్లో ఫారినర్స్ కి లోపలికి అనుమతి లేదు. అంత దూరం నుంచి జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఉండడానికి చోటు, అలాగే బయట నుంచే దర్శనం అయ్యేటట్టుగా అరేంజ్మెంట్ చేసి పంపించారు. అండ్ జగన్నాథ్ టెంపుల్ యొక్క హైయెస్ట్ డొనేషన్ ఎంతో నాకు తెలుసా మీకు? 1,78 lakhs. అంత హ్యూజ్ అమౌంట్ ని డొనేట్ చేసింది ఇంకెవరో కాదు, స్విట్జర్లాండ్ లో ఒక అమ్మాయి. అంత హ్యూజ్ అమౌంట్ ని డొనేషన్ చేసినాక కూడా ఆ అమ్మాయిని గుడి లోపలికి రానివ్వలేదు. ఇంకా చేసేదేం లేక ఆ అమ్మాయి బయట నుంచే జగన్నాథుని దర్శనం చేసుకొని వెళ్ళిపోయింది. మన హిందూ ధర్మం యొక్క ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియని చాలా ఉన్నాయి. మన పురాణాల గురించి ఏది తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని కల్చర్ ని, ట్రెండ్ ని అలాగా ఫాలో అయిపోతూ ఉన్నాం. మనం ఎప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనది ఎలాంటి ధర్మం అంటే మన ధర్మం ఈ ప్రపంచంలో సంస్కృతి, పరంపర, ప్రతిష్ట, అనుశాసన్ ఇవన్నిటిని బతికించి ఇది సనాతన ధర్మం. దీన్ని కాపాడడం మన బాధ్యత, మన హక్కు.
ప్రతి సంవత్సరం జగన్నాథ్ పూరిలో 9 రోజుల పాటు రథయాత్ర జరుగుతుంది. నమ్మాల్సిన విషయం ఏంటంటే జగన్నాథుడు ఈ 9 రోజులు ప్రజల కష్టాలు సుఖాలు చూడడానికి గర్భగుడి నుంచి బయటికి వస్తాడని నమ్మకం. ఈ రథయాత్రను చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది చూడడానికి అయితే వస్తారు. ఇడికి జగన్నాథ్ పూరి మిస్టరీస్ అన్ని ఇక్కడతో ఎండవవు. ఇంకా మనకు తెలియని చాలానే ఉన్నాయి. ఎలాగంటే రథయాత్ర జరిగే ముందు 15 రోజుల వరకు గుడి మూసేస్తారు. ఆ 15 రోజులు జగన్నాథుడికి జ్వరం వస్తుందని అంటారు. ఎందుకంటే రథయాత్ర జరిగే 15 రోజుల ముందు జగన్నాథుడికి, సుభద్రమ్మకి, బలరాముడికి 108 చల్లటి నీటి కుండలతో స్నానం చేపిస్తారు. సో వీడియో మొత్తం చూశారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగానే దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దీనిపై నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పు. ఇవన్నీ తెలిసాక కూడా ఇంకెవ్వడైనా పూరి జగన్నాథ్కి విజిట్ చేయకుండా ఉంటారా? అందుకే నెక్స్ట్ డేనే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని నేను వెళ్ళిపోయాను జగన్నాథ్ పూరికి.